ఏడుపు ఎక్కువైందిరా బుడ్డోడా! ఐపీఎల్ యంగ్ సెన్సేషనల్ రాజస్థాన్ రాయల్స్ సిక్సర్ పిడుగు వైభవ్ సూర్యవంశీ దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జైపూర్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ సిల్వర్ డాగ్గా వెనుదిరిగాడు. గుజరాత్ టైటన్స్తో జరిగిన గత మ్యాచ్లో 37 బంతుల్లోనే సెంచరీ బాది సరికొత్త చరిత్రని సృష్టించిన ఈ బీహార్ కుర్రాడు ముంబైతో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయాడు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ 4వ బంతికే విల్ జాక్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీపక్ చాహర్ వేసిన ఫుల్లర్ డెలివరీని వైభవ్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ మిస్ టైమ్ అయిన బంతి మీడన్లో గాల్లోకి లేవగా విల్ జాక్స్ ఎలాంటి తప్పిదం చేయకుండా అద్భుతంగా అందుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ వైఫల్యంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కుర్రాడి సెంచరీని అతిగా పొగిడి అతనిపై అనవసరంగా ఒత్తిడి క్రియేట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీపై ఏడుపు ఎక్కువైందని, దాంతోనే విఫలమయ్యాడని అభిప్రాయపడుతున్నారు. దాంతో వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 217 పరుగులు చేసింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.